ఇంతకీ అసలు ఆరా అంటే ఏంటి? ఆరా ఎందుకు పొల్యూట్ అవుతుంది? మరి ఈ విషయాలు మనకి తెలియాలి కదా! తెలుసుకుందామా మరి? ఓకే మాస్టర్స్. ముందుగా పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి సద్గురు మూమెంట్‌కి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆరా అంటే ఏంటి? అసలు ఆరా ఏ విధంగా పొల్యూట్ అవుతుంది? ఆరా పొల్యూట్ అవ్వడం వల్ల మనకి కలిగే నష్టాలేంటి? మరి ఆరాని మనం స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ప్రవర్తనని కలిగి ఉండాలి? మనలో ఎలాంటి మార్పులు, మన అంతఃచేతనంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి? ఈ టాపిక్స్ అన్నీ మనం ఈరోజు కవర్ చేసుకుందాం మాస్టర్స్. అయితే ఆరా అంటే ఏంటో చూద్దాం. ఆరా అంటే ఏంటంటే, మన శరీరం చుట్టూతా ఆవరించి ఉండేటువంటి ఒక శక్తి వలయం అన్నమాట. మనందరికీ ప్రతి ఒక్కరికి ఉంటది. మనకే కాదు, జంతువులకి, పక్షులకి, మొక్కలకి, ఈ సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవులకి, అలాగే ప్రతి వస్తువుకి కూడా ఉంటుందండోయ్ ఆరా. మన మనుషులకే కాదు, జంతువులకే కాదు, మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులకు కూడా ఆరా ఉంటది. ప్రతి దానికి ఆరా ఉంటది. అయితే దాని యొక్క శక్తి క్షేత్రం అన్నమాట. అంటే ఓ ఇప్పుడు ఒక వస్తువు ఉంది. వస్తువుకి ఆరా ఏంటండి? అంటే దానికొక శక్తి క్షేత్రం ఉంటది గదా మరి. దానిలో ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు అవన్నీ ఉంటాయి గదా! మన సైన్స్ ప్రకారం. ఆ ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు, ఎలక్ట్రాన్‌లు ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక శక్తి వలయం ఏర్పడతది గదా! ఆ శక్తి వలయమే ఆరా అంటే. అయితే ఇది ఎవరెవరి శక్తి స్థాయిని బట్టి వాళ్ళకుంటుంది. కొ కొన్ని వస్తువులకి వాటి శక్తి స్థాయిని బట్టి ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులకి వాళ్ళ శక్తి స్థాయిని బట్టి ఎక్కువగా ఉండొచ్చు. శక్తి స్థాయిని బట్టి తక్కువగా ఉండొచ్చు. అంటే మన యొక్క చైతన్య శక్తి ఎక్కువుందనుకోండి, మన ఆరా ఎక్కువ దూరం వ్యాపించుంటది. ఒకవేళ మన చైతన్య శక్తి తక్కువగా ఉందనుకోండి, తక్కువ దూరం వ్యాపించుంటది. మామూలుగా చూస్తే సాధారణమైన వ్యక్తులు, నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1-3 అడుగుల దూరం వరకు వ్యాపించుంటది వాళ్ళ ఆర. అంటే మనం కళ్ళు మూసుకున్నామనుకోండి, కళ్ళు మూసుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నారనుకోండి, వస్తున్నప్పుడు మనం కళ్ళు తెరవకుండానే నా దగ్గరికి ఎవరో వస్తున్నారు అన్న భావన మనకు కలుగుద్దా? కలగదా? ఎలా కలుగుతుంది ఆ భావన అంటే, ఆరా వల్లే. అంటే మన శరీరానికంటే ముందున దేన్నైనా సరే గుర్తించగలిగేది మన ఆర. అయస్కాంత శక్తి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే. మన శరీరం లోపల నుంచి మనం ప్రసరింప చేసేటువంటి అయస్కాంత శక్తి. సో, ఈ శక్తి నార్మల్ వ్యక్తులకైతే 1-3 అడుగుల వరకు ఉంటది. అదే ధ్యానం చేసేవాళ్ళు మంచిగా ఎక్కువ సాధన చేసేవాళ్ళున్నారనుకోండి, వీళ్ళ ఆరా ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యి దాదాపు 5-7 అడుగుల దాకా ఎక్స్‌పాండ్ అవుతది. ఇంకా హయ్యర్ మాస్టర్స్, గురువులు, పరమ గురువులు ఇలాంటి వాళ్ళ ఆరా వాళ్ళ యొక్క ఆత్మ చైతన్య స్థితిని బట్టి ఇంకా ఇంకా పెరుగుతుంటది. మామూలు మన చుట్టూ ఉండే సాధారణమైనటువంటి గురువుల ఆరా ఎంత వరకు ఉంటదంటే 10-15 అడుగుల దాకా ఉంటది. ఓకే. ఇంక పరమ గురువుల స్థాయిని బట్టి వాళ్ళ ఆరా లెవెల్స్ మారిపోతా ఉంటాయి. చూడండి ఒక గురువు దగ్గరికెళ్ళినప్పుడు మనం వాళ్ళ దగ్గరికెళ్ళలేం. ఎళ్ళాలి అనుకున్నా ఎళ్ళలేం. ఎందుకంటే వాళ్ళ ఆరాని వాళ్ళు లాక్ చేసుకొనుంటారు. వాళ్ళ ఆరా శక్తివంతంగా ఉంటది. వాళ్ళు అనుమతిస్తేనే మనం వాళ్ళ దగ్గరికెళ్ళగలుగుతాం. వాళ్ళ అనుమతి లేదనుకోండి మనం వాళ్ళ దగ్గరికి ఎళ్ళలేం. అంటే వాళ్ళ ఆరాని అంత స్ట్రాంగ్‌గా లాక్ చేసుకొనుంటారు. మరి మనం బయటికెళ్తాం. బయటికెళ్ళి ఎవరి దగ్గరో కూర్చుంటాం. వెంటనే వాళ్ళ ఆరాలో ఉన్నటువంటి ఆ నెగటివిటీనంతా మనం పూసుకొనొచ్చేస్తాం. ఓకే. సో, మన యొక్క వికాసాన్ని బట్టి, మన అంతశ్చేతనం యొక్క వికాసాన్ని బట్టి, మన ఆరా ప్రభావం అనేది ఉంటుంది. మన అంతశ్చేతనంలో పెద్ద వికాసం లేదనుకోండి, ఎవరి దగ్గరికెళ్ళినా వాళ్ళయన్నీ పూసుకొనొచ్చేస్తాం.
ఎందుకంటే మన 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 ఆరా అంత స్ట్రాంగ్ గా లేదు, వీక్ గా ఉంది. ఇద్దరు వ్యక్తులున్నారు. నేనున్నాను. నా దగ్గరికి ఇంకొక వ్యక్తొచ్చారు. వచ్చినప్పుడు ఆహ్, నే నార స్ట్రాంగ్ ఉందనుకోండి, అప్పుడు నార వాళ్ళని ప్రభావితం చేస్తది. అలా గాకుండా వాళ్ళ ఆరా ఎక్కువుందనుకోండి, ఇక నెగెటివా, పాజిటివా అనేది పక్కన పెట్టండి. ఎనర్జీ లెవెల్స్ అన్నమాట. ఆరా యొక్క ఎనర్జీ లెవెల్స్ వాళ్ళయి ఎక్కువున్నాయనుకోండి, అప్పుడేమవుతది, నేను వాళ్ళ ప్రభావంలోకెళ్ళిపోతా. అవతలోళ్ళు నెగెటివ్ వాళ్ళనుకోండి, నా ఆరా మొత్తం పొల్యూట్ అయిపోయి, నెగటివిటీ ఇప్పటిదాకా మంచిగా సాధించుకున్న ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతా. డిస్టర్బెన్స్ అయిపోతా. అలా కాకుండా నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువున్నాయనుకోండి, నా దగ్గరికి ప్రాపంచిక వ్యక్తులొచ్చారనుకోండి, అప్పుడేమవుతది, ప్రాపంచిక వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటువంటి ఆ నెగటివిటీ అవన్నీ కూడా వాళ్ళ నోట్లో నుంచి రావు. నా ఆరా ఏం చేస్తదంటే వాళ్ళని లాక్ చేస్తది. అందుకనే గమనించండి. మనము ఒక హయ్యర్ మాస్టర్, ఒక గురువు దగ్గరికెళ్ళామనుకోండి, ఆ అనుభూతిని మనం చక్కగా పొందుతాం. అవునా కాదా? అక్కడికెళ్ళగానే మనం ఏవేవో అడగాలనుకుంటాం. ఎన్ని క్వెషన్స్ ఎయ్యాలనుకుంటాం. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాలనుకుంటాం. కానీ అక్కడికెళ్ళేసరికి వాళ్ళ ఆరాలో కూర్చునేసరికి నోరు మూసుకుపోద్ది. ఒక్క మాట రాదు. అయితే ఒక ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటది. ఒక ప్రశాంతత ఫీల్ ఉంటది. ఎక్కడి నుంచొచ్చిందిది అంటే వాళ్ళ యొక్క ఆరా ప్రభావం ఫ్రెండ్స్. అంటే వాళ్ళ యొక్క అంతశ్చేతనంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సుగుణాల నుంచి ఆహ్, బయటకొచ్చేటువంటి కాంతనమాట. అయస్కాంత క్షేత్రం. వాళ్ళ యొక్క అయస్కాంత క్షేత్రం. అక్కడికెళ్ళగానే మనము అక్కడికి అట్రాక్ట్ అయిపోతాం. ఇంక మనదేం పని చేయదు. ఒక ఇనుప ముక్క అయస్కాంతం దగ్గరికెళ్ళినప్పుడు అదేం చేస్తది? కనెక్ట్ చేస్తది గదా! ఒక అయస్కాంతం ఉంది. ఇనుముంది. ఈ అయస్కాంతం దగ్గరికి ఇలా ఇనుము ఎళ్తూ ఉండగా ఒక ప్లేస్‌లోకెళ్ళేసరికి అంటే దీని యొక్క శక్తి క్షేత్రం దగ్గరికెళ్ళేసరికి ఇది ఇలా లాక్ చేసుకుంటది. ఈ ఇనుము కూడా ఏం చేస్తదప్పుడు అయస్కాంతం లాగే ప్రవర్తిస్తది. ఇప్పుడు ఇనుప ముక్క దగ్గరికి ఇంకొక చిన్న ఇనుప మేకుని తెచ్చామనుకో, ఇది కూడా అట్రాక్ట్ చేసుకుంటది. అవునా కాదా? అంటే నిజంగా ఇనుముకి అంత ఎనర్జీ ఉందా? అయస్కాంత క్షేత్రం ఉందా? అంటే లేదు. కానీ ఇది ఈ అయస్కాంతం యొక్క ఆ క్షేత్రంలోకి ఎళ్ళడం వల్ల దీని యొక్క లక్షణాల్ని ఇది పుణికిపుచ్చుకుంది. ఇది కూడా అయస్కాంతం లాగే ప్రవర్తిస్తుంది. అలాగే మనం కూడా పరమ గురువుల దగ్గరికెళ్ళినప్పుడు అదే ఎనర్జీస్‌తో ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆరలోకెళ్ళాం కాబట్టి ఆ అయస్కాంతం లాగే మనం ప్రవర్తిస్తాం. బయటకొచ్చిన తర్వాత తెలుస్తది మన పరిస్థితి ఏంటనేది. బయట అక్కడి దాకా ఉన్నంత వరకు ఒక్క నెగెటివ్ మాట రాదు. మౌనమైపోతాం. బయటికి రాంగానే వాళ్ళట్ట, ఈళ్ళట్ట మళ్ళీ మొదలెడతాం. ఎందుకు అంటే వాళ్ళ ఆరా ప్రభావం ఉన్నంత వరకు మనం మంచిగుంటాం. వాళ్ళ ఆరా ప్రభావం పోగానే మళ్ళీ మనం మనలాగా వచ్చేస్తాం. అలా కాకుండా మన ఆరాని మనం కూడా స్ట్రాంగ్ చేసుకొని మనం కూడా అదే శక్తి క్షేత్రాన్ని, అదే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకున్నామనుకోండి. అప్పుడు ఎక్కడున్నా సరే మనకి అట్రాక్ట్ అవుతారా? అవ్వరా జనాలందరూ? అలాంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆరా ప్రభావం ఎంతలా ఉంటదనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్‌కెళ్ళామనుకోండి. టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆ గుడిలో ఆ వైబ్రేషన్స్ అన్నీ మనల్ని ప్రశాంతంగా చేసేస్తాయి. ఒక హ్యాపీనెస్‌నిస్తాయి. లోపల నుంచి హృదయం నుంచి ఒక హ్యాపీనెస్ ఒస్తది. అదే ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నారు. ఆ ఇంటికెళ్ళాం. ఆ ఇంటికెళ్ళినప్పుడు ఏమవుతది చెప్పండి? మనము ఏముందబ్బా! మరణం సహజమే గదా! అది గదా! ఇది గదా! అనుకోని ఎళ్తాం. మైండ్‌లో అవన్నీ తిరుగుతుంటాయి. కరెక్ట్‌గా అక్కడికెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే ఒక బెంగ, ఒక బాధ, ఒక దుఃఖంలోకెళ్ళిపోతాం. ఎందుకలా ఎళ్ళిపోతాము అంటే, అక్కడున్నటువంటి ఆ ఆరా ప్రభావంతోటి మనం దానికి కనెక్ట్ అయిపోతామనమాట. అంటే అక్కడ అందరూ బాధలో ఉంటారు గదా! అందరూ దుఃఖంలో ఉంటారు గదా! మరి వాళ్ళందరి ఆరాలు కలిసి ఒక నెగటివిటీ ఏర్పడిపోయింది గదా! ఆ నెగటివిటీలోకి మనం వెళ్ళడం వల్ల మనం గూడా ఆ నెగటివిటీని కనెక్ట్ చేసుకుంటాం. పాజిటివిటీలోకెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. ఓకే. క్లారిటీ వస్తుందా మాస్టర్స్? సో, మనం
బయటికి వెళ్ళినప్పుడు మన ఆరా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ 3 స్టెప్స్ చెప్పాను కదా. ఇలాగా నెగిటివిటీలోకి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి సమాజంలో ఉన్నాము, బయటికి వెళ్ళాలి, అందరితోని మాట్లాడాలి, కానీ వాళ్ళ ఆరా వైబ్రేషన్స్ మనకి కనెక్ట్ అవ్వకుండా మనల్ని మనం సేఫ్ గా చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలంటే ఆరాని లాక్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక మరణం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, బంధువులు ఎవరో మరణించారు. ఏం చేయాలి? మన ఆరాని లాక్ చేసుకొని వెళ్ళాలి. లాక్ చేసుకోలేదనుకోండి ఆ దుఃఖాన్ని ఆ బాధని మోసుకొచ్చేస్తాం. ఓకే. ఒకవేళ మర్చిపోయో సంథింగ్ ఏదో ఆ మురికినంతా పూసుకొని వచ్చాం ఆల్రెడీ. మన ఆరా పొల్యూట్ అయిపోయింది. పొల్యూట్ అయిపోయినప్పుడు ఏం చెయ్యాలంటే ఈ ప్రాసెస్ చేసుకొని చక్కగా ధ్యానంలో కూర్చొని ముందుగా మీ ఆరాలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ అంతా బూడిద రంగులో బయటకి వెళ్ళిపోతున్నట్టుగా భావించండి. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేయకండి ఎప్పుడు. ఎందుకంటే అది మళ్ళీ వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతది గదా! అందుకని అది బంగారు రంగులోకి తెల్లటి రంగులోకి మారిపోయినట్టుగా భావించండి. అప్పుడు అది ఇతరులకి కనెక్ట్ అవ్వకుండా ఉంటది. లేదంటే అది మళ్ళీ మనకి కర్మ అవుతది. కాబట్టి ఖచ్చితంగా బూడిద రంగులో బయటికెళ్ళిపోయి అది కాంతి రూపంలో మారిపోయినట్టుగా భావించండి ఫస్ట్ స్టెప్‌లో. సెకండ్ స్టెప్‌లో సూర్యుడి నుంచి బంగారు రంగు కాంతి మన ఆరాని మొత్తాన్ని నింపుతున్నట్టుగా భావించండి. నెగెటివ్ అంతా ఎళ్ళిపోయింది గదా! ఇప్పుడు పాజిటివ్‌ని నింపుకుంటాం. నింపుకున్న తర్వాత చుట్టూతా తెల్లటి కాంతితోటి మనం ఆరాన్ని లాక్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. సో, ఆరా ఎలా పొల్యూట్ అవుతదంటే మనం నార్మల్ వ్యక్తుల దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళ సహజంగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆ నెగటివిటీ అంతా కూడా మన మన లోపలికొస్తది. ఎప్పుడొస్తది అంటే మన ఆరా వీక్‌గా ఉన్నప్పుడే వస్తది. మన ఆరా స్ట్రాంగ్‌గా ఉంటే రాదు. స్ట్రాంగ్‌గా ఉంటే మన ఆరాలోకి వాళ్ళొచ్చి మనలాగా వాళ్ళు మారిపోతారు. గురువుల దగ్గరికెళ్ళినప్పుడు మనం ఎలా మారిపోతామో అలాగనమాట. సో, వాళ్ళ ప్రభావం మన మీద ఉండొద్దు అంటే మన ఆరాని స్ట్రాంగ్ జేసుకోవాలి. అసలు ఈ ఆరా ఎక్కడి నుంచొస్తది? మన అంతఃచేతనంలో ఉన్నటువంటి మన ప్రవృత్తుల నుంచి మన ఆరా రూపకల్పన జరుగుతుంది ఫ్రెండ్స్. మన అంతఃచేతనంలో మన మన హృదయం లోపల. దీన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఆత్మ చైతన్యంలో. ఓకే. మీరేదన్నా అనుకోండి. ఆ లోపల ఆ అంతరంగంలో ఉండేటువంటి మన గుణాలు, మన ప్రవృత్తులను బట్టి మన చుట్టూ ఉండేటువంటి ఆరా అనేది ఏర్పడుతుంది. లోపల సరికాని భావనలు, సరికాని ఆలోచనలు, సరికాని గుణాలు ఉన్నాయనుకోండి, మన ఆరా నెగెటివ్‌గా ఉంటది. సరి అయినవి ఉన్నాయనుకోండి, మన ఆరా పాజిటివ్‌గా ఉంటది. మన గురువులందరూ ఆరా ఎందుకంత స్ట్రాంగ్‌గా, అంత పాజిటివ్‌గా ఉంటదంటే, వాళ్ళ అంతఃచేతనంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రవృత్తులు, అద్భుతమైనటువంటి గుణాలు. మరి దేవుడి చూడండి, దేవుడి విగ్రహం చుట్టూతా బంగారు రంగు ఏస్తారు. మనం క్యాలెండర్‌లో వీటిల్లో చూస్తుంటాం గదా! ఒక దేవుడి బొమ్మ గీశారు అంటే, దాని చుట్టూతా కాంతి విరజిమ్ముతున్నట్టుగా ఉంటది. అదే తేజస్సు. ఓజస్సు రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆరా అంటాం సహజంగా. ఇంకా తేజస్సు అంటాం, ఓజస్సు అంటాం. ఎలా వచ్చింది? అంతఃచేతనంలో ఉన్నటువంటి ప్రవృత్తుల్ని బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి అది వస్తూ ఉంటుంది. మరి మనం కూడా ఆ బంగారు రంగు ఆరాలో జీవించాలంటే, ఇతరుల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? మన అంతఃచేతనంలో ఉండే ప్రవృత్తుల్ని మార్చుకోవాలి. అంతే సింపుల్ ఫ్రెండ్స్. అయితే ఏమేం మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలి? అనేది బోలెడన్నున్నాయి. వాటిల్లోన ఈరోజు ఒక 7 పాయింట్స్ చెప్తాను మీకు. 7 సూత్రాలు. మనం ఆచరించాల్సినటువంటి 7 సూత్రాలు చెప్తాను. ఈ ఏడిటిని కనుక మనం పాటించగలిగితే మన చైతన్యాన్ని వికాసం చెందించుకొని, మన ఆరాని ప్రకాశవంతంగా చేసుకోగలుగుతాం. ఓకే. ఈ ఏడింటిని ఫస్ట్ లైన్‌లో చెప్తాను. తర్వాత వాటి గురించి మనం క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్‌ది మన ఆరా ప్రకాశిస్తూ ఉండాలంటే, మన చైతన్యం మంచిగా వికాసం చెందాలంటే, మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం పాటించాల్సిన మొదటి సూత్రం ఏంటంటే, మినుకుమనే దీపంలా ఉండకండి. నిశ్చలమైన దీపంలా ఉండండి. ఇవెక్కడి నుంచి తెచ్చానంటే, టార్కమ్ సెరాయిడారియన్ గారి బుక్స్‌లో నుంచి నేను కలెక్ట్ చేశానండి. సో, ఈ 7 పాయింట్స్ మన ఆరాని
కాంతివంతంగా తయారు చేస్తాయి ఫ్రెండ్స్. ఇతరుల ఆరా ప్రభావం మన మీద పడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఫస్ట్‌ది మినుకు మినుకుమనే దీపంలో ఉండకండి. నిశ్చలమైన దీపంలా ఉండండి. సెకండ్ పాయింట్ అవకాశవాదులుగా ఉండకండి. అవకాశవాదులుగా ఉండకండి. థర్డ్ పాయింట్ అనుకరించేవారుగా ఉండకండి. అనుకరించేవారుగా ఉండకండి. ఫోర్త్ పాయింట్ కలుపు మొక్కలు నాటకండి. కలుపు మొక్కలు నాటకండి. ఫిఫ్త్ పాయింట్ చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించండి. చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించండి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి. చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి. సెవెంత్ పాయింట్ గాంభీర్యతను పెంపొందించుకోండి. గాంభీర్యతను పెంపొందించుకోండి. ఈ 7 పాయింట్స్ మనకి మన ఆరా ప్రకాశవంతంగా ఉండడానికి, మన ఆరా పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి టార్కం సెరైడారియన్ గారు ఇచ్చినటువంటి 7 సూత్రాలండి ఇవే. సరే, ఒక్కొక్క సూత్రాన్ని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సూత్రం ఏంటి? మినుకుమనే దీపంలా ఉండకండి. మనం చూడండి ఎప్పుడు మినుకుమంటూనే ఉంటాం. ఎలాగా? అదేంటండి అలాగంటున్నారు? రెపరెపలాడుతుంటది కదా, కొట్టుకుంటుంటది కదా, అటు ఇటు కొట్టుకుంటా ఉంటది. కాసేపు ఆరిపోయినట్టుగా ఉంటది, కాసేపు కొంచెం వెలుగొస్తది. ఆ ఆరిపోయినట్టుగా ఉన్నప్పుడు కాస్త పొగొస్తది. ఇవన్నీ మనయే అన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే మనము ఇలా రెపరెపలాడుతూ ఉంటామో, అటు ఇటు కొట్టుకుంటూ ఉంటామో, స్టాండ్ బై అవ్వకుండా ఉంటామో, అప్పుడేమవుతుందంటే మన చైతన్యాన్ని మనము స్థిరంగా నిలపలేమండి. మన చైతన్యం ఒక చోట నిలబడదు. మన చైతన్యం కూడా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన చైతన్యాన్ని స్థిరంగా ఉంచలేమో, అప్పుడు మన ఆత్మని కూడా స్థిరంగా ఉంచలేం. ఓకే. చైతన్యాన్ని స్థిరంగా ఉంచలేనప్పుడు ఆత్మని స్థిరంగా ఉంచలేం. ఇంతకీ చైతన్యాన్ని స్థిరంగా ఎలా ఉంచాలి? చూడండి, అసలు ఏంటి చైతన్యాన్ని స్థిరంగా ఉంచడం అంటే, ఇప్పుడు మీ చైతన్యం ఎక్కడుంది చెప్పండి? క్లాస్ మీదే ఉంది. మీ ఫోకస్ ఎక్కడుంది? ఏంటబ్బా మిణుకుమనే దీపమా? అదేంటబ్బా ఆలోచిస్తున్నారా లేదా? దాని మీదే ఫోకస్ పెట్టారా లేదా? అంటే మీ చైతన్యం అంతా ఇప్పుడు క్లాస్ మీదుంది. అదే మీరు అటు ఇటు రకరకాల ఆలోచనలు చేస్తూ, అటు ఇటు తిరుగుతూ, ఆ పని, ఈ పని చేసుకుంటూ విన్నారనుకోండి, మీ చైతన్యం మొత్తం ఇక్కడ ఉంటదా? కాస్త పని మీదకెళ్తది, కాస్త ఇటుంటది, కాస్త అటుంటది, రకరకాలుగా విభజించబడి ఉంటది. అప్పుడు మీ ఆత్మ స్థిరీకరించబడదు. సో, ఇంతకీ రెపరెపలాడ్డం అంటే ఏంటి అంటే, ఈరోజు ఇక్కడికొస్తాం. ఒక ఒక వారం రోజులు, 10 రోజులు ఇక్కడ ఉంటాం. అబ్బే! ఏంటోనండి ఇంకొకటి చూద్దామని ఇంకొక చోటకెళ్తాం. ఇంకొక గురువు దగ్గరికెళ్తాం. ఇంకొక సంస్థలోకెళ్ళిపోతాం. అక్కడికెళ్ళిన తర్వాత పోనీ అక్కడన్నా ఉంటామా? అక్కడ ఒక 10, 15 రోజులుండి, అబ్బే! ఏంటోనండి అని చెప్పి ఇంకొక చోటికెళ్తాం. ఇలాగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, ఒక బోధన నుంచి ఇంకొక బోధనకి, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి, ఒక మనిషి దగ్గర నుంచి ఇంకొక మనిషి దగ్గరికి, ఇలా మనం మారుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం అలా మారుతూ ఉంటామో, ఒక చోట ఫోకస్ చేయలేకపోతామో, అప్పుడేమవుతుందంటే మిమ్మల్ని మీరు కోల్పోతారు. టార్కం సెరైడారియన్ గారు చెప్పారండి, నేను చెప్పట్లేదు. సో, మనల్ని మనం కోల్పోతాం. అప్పుడేమవుతది, మనం ఒక రెపరెపలాడే దీపంలాగా అయిపోతాం. అది ఆరిపోద్దో ఏ క్షణంలో ఆరిపోద్దో తెలీదు. ఏ క్షణంలో వెలుగునిస్తదో తెలీదు. ఏ క్షణంలో పొగతో కూడుకొని ఉంటదో తెలీదు. చెప్పలేం. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు పెరిగి ఒక 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 మొక్క ఫలాలివ్వాలంటే దానికి పెరగాల, పెరిగిన తర్వాత మొగ్గలెయ్యాలా, మొగ్గల నుంచి పువ్వులు రావాలా, పువ్వుల నుంచి కాయలు రావాలా. మరి ఈ ప్రాసెస్ అంతా రావాలంటే ఒక మొక్కని నాటారు.
నాటిన తర్వాత భూమిలో అక్కడే ఉంచితేనే కదా అది పెరిగి పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తది. అలా కాకుండా అబ్బే! ఈ ప్లేస్ సరిగ్గా లేదండి అని దాన్ని తవ్వి మళ్ళా ఇంకొక ప్లేస్‌లో పెడతాం. ఆ ప్లేస్‌లో నుంచి తవ్వి ఇంకొక ప్లేస్‌లో పెడతాం. ఇలా పెడుతూ ఉంటే అది ఎప్పటికీ పెద్దదవ్వాలి. ఎప్పటికీ మొగ్గలు పెట్టాలి. ఎప్పటికీ కాయలు కాయాలి. దీన్నే ఆయన ఏమంటున్నారంటే రెపరెపలాడే దీపంలా, మినుకు మినుకుమనే దీపంలా ఉండకండి. స్థిరమైనటువంటి దీపంలాగా ఉండండి అంటున్నారు. అంటే వెతకండి. మంచిగా వెతికి అన్నీ చూడండి. అందరి దగ్గరికెళ్ళండి. అన్నీ వినండి. మీకు ఏది కనెక్ట్ అవుతదో దాన్ని పట్టుకోండి. దాని దగ్గర స్టిక్ ఆన్ అయిపోండి. ఏదైతే అది అవ్వనీయండి. అన్నీ ఇదేంటి నేనిలా ఉన్నాను, వాళ్ళేంటి ఇలా ఉన్నారు, నేను నేను ఈయన్ని గురువుగా ఎంచుకున్నాను. మరి వీళ్ళు కరెక్టేనా కాదా? ఆ! వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ తీసేయండి మైండ్‌లో నుంచి. తీసేసి ఓకే. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ మార్గంలోనే ముందుకెళ్తాను అని స్టాండ్. అప్పుడు మీ చైతన్యం స్థిరంగా నిలపగలుగుతారు. అప్పుడు మీ ఆత్మ కూడా స్థిరీకరించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాలంటే మనం ఎవరిని తీసుకోవచ్చు? దత్తాత్రేయుడిని తీసుకుందాం. దత్తాత్రేయ స్వామి అంట మనందరికి తెలిసిన స్టోరీనే. బయటన మందు బాటిలేసుకొని అటు ఇటు అమ్మాయిలనేసుకొని కూర్చొనుండేవాడంట. అయితే శిష్యులందరూ ఏం చేసేవాళ్ళంటే ఆయన దగ్గర శిష్యులుంటారు కదా! వాళ్ళు ఊర్లో ఒక ఊరికెళ్తారు. ఆ ఊర్లోకెళ్ళి పగలంతా వాళ్ళందరిని పిలుచుకొనొస్తారు. అయ్యా! సాయంత్రం సత్సంగం ఉంది. మా గురువుగారు చెప్తారు. రండి, రండి, రండి అని అందరిని పిలుచుకొనొస్తారు. సరే. సాయంత్రం అయ్యాక పనులన్నీ జేసుకొని వీళ్ళందరూ ఆయన దగ్గర వస్తారనమాట. దత్తాత్రేయుడి దగ్గరికొస్తారు. తీరా వాళ్ళొచ్చేసరికి ఈయనెలా ఉంటాడు? ఒక పక్క అమ్మాయి, ఒక పక్క మందు. ఓకే. జల్సా జేస్తుంటాడు. వీళ్ళందరూ వచ్చి చూసి, "ఇదేంట్రా బాబు! ఈయన ఇలాగున్నాడు. ఈయన చెప్పడం ఏంటి? ఈమె వినడం ఏంటి? ఈయన ఆత్మ జ్ఞానం ఇవ్వడం ఏంటి?" అని చెప్పి, "నమస్కారం బాబు" అని ఎళ్ళిపోతారు. గురువుగారు మీ దుకాణాలేమన్నుంటే రూమ్‌లో పెట్టుకోవచ్చు గదండీ! బయట పెడతారెందుకండి? మేమెంత కష్టపడి ఆళ్ళందరిని పిలుచుకొచ్చామండి. మిమ్మల్ని చూడగానే ఎళ్ళిపోతున్నారండి. అని జెప్పి గురువుగారి దగ్గర వాపోతారు వాళ్ళు. అప్పుడు దత్తాత్రేయ స్వామి జెప్తారు, "నాయనా ఈ రెపరెపలాడే ఈ మిణుకు మిణుకుమనే దీపాలు మనకెందుకు నాయనా? కాంతివంతంగా వెలిగే దీపాలు మాకు కావాలి. అందుకనే ఈ రెపరెపలాడే దీపాలన్నిటి నుంచి నేను బయట పడడం కోసమే నేను ఈ దుకాణం బయట పెట్టాను. నేనెలా ఉన్నాను అన్నది చూసి నా దగ్గరకొచ్చేవాళ్ళు నాకెందుకు? నాకు జ్ఞానం కావాలనుకునే వాళ్ళు నాకు కావాలి. సరే నేను దుకాణం లోపల పెట్టాను. ఏదో ఒకరోజు ఆ కిటికీలో నుంచి తొంగి చూస్తరు. ఇదేంటి ఈయన ఇలాగున్నాడు, ఛీ! ఛీ! అని ఎళ్ళిపోతరు. వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. కాబట్టి నేనిలా ఉన్నాననుకోండి, నా టైం వేస్ట్ గాదు, వాళ్ళ టైం వేస్ట్ గాదు. రెపరెపలాడే వాళ్ళందరూ ఎళ్ళిపోతారు నాయన. అందుకే నేనిలాగ జేస్తున్నాను నాయన అంటాడు. అంటే అది మనకొక పరీక్ష ఫ్రెండ్స్. గురువులెప్పుడు మనకి ఇలాంటి పరీక్షలు పెడుతూనే ఉంటారు. మన పత్రి గారి మీద గూడా 2012లో ఒక నెగెటివ్ ఫార్మ్ అయింది. అప్పటిదాకా ధ్యానం, ధ్యానం అని తల మీద పిరమిడ్‌లు పెట్టుకొని ఓ అని తిరిగినోళ్ళందరూ ఎంతమంది డ్రాప్ అయ్యారో నాకు తెలుసు. మా ఊర్లో వాళ్ళైతే ఎంతమంది డ్రాప్ అయ్యారో. అదేంటి ఎందుకు ధ్యానం మానేసావంటే, అయ్యో! ఆయన మంచోడు కాదంట. ఆయన మంచోడు కాకపోతే నీకేంటి? మనమేమన్నా ఎళ్లి ఆయన దగ్గర ఉంటున్నామా? ఆయనకేమన్నా పిల్లనిస్తున్నామా? ఇంకేమన్నా మన కుటుంబంలో కలుపుకుంటున్నామా? ఆయనిచ్చే జ్ఞానాన్ని తీసుకో. ఆయన పర్సనల్స్‌తో నీకేంటి? సో, అలాగా డ్రాప్ అయిపోయి ఆయన మంచోడు గాదంట. ఇయన్నీ మిణుకు మిణుకుమనే దీపాలు. ఎప్పుడైతే మనం మిణుకు మిణుకుమనే దీపాల్లాగా ఉంటామో, అప్పుడు మన ఆరా పొల్యూట్ అయిపోతది ఫ్రెండ్స్. మన ఆరా స్ట్రాంగ్‌గా అవ్వదు. ఎప్పటికి అవ్వదు. అదలాగే ఉంటది. ఓకే. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి టార్కమ్ గారిచ్చింది. మిణుకు మిణుకుమనే దీపాలుగా ఉండకండి. నిశ్చలమైన దీపంలా ఉండండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. అవకాశవాదులుగా ఉండకండి. ఏంటి అవకాశవాదులు అంటే మనము మన సొంత ప్రయోజనాల కోసం
మన అతిశయాల కోసం. నేను ఎంత గొప్పోడినో తెలుసా? నేను ఇన్నేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా. నేను అది సాధించేసా, ఇది సాధించేసా. నేను వాళ్ళని ముట్టుకోగానే వాళ్ళకి మారిపోతది తెలుసా? వాళ్ళ లైఫ్ మారిపోతది తెలుసా? ఇలాగా మనం బోలెడన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మన మూర్ఖత్వాలు, మన పరిస్థితులు, ఆ! మన సందర్భాలు, మన బంధాలు, మన సమూహాలు, మన కోసం అన్నీ, మన ఫ్రెండ్స్‌ని, మన పక్కన వాళ్ళని, మన ధ్యానాన్ని వీటన్నింటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇదే అవకాశవాదం అంటే. కనుక టార్కమ్ గారు ఏమంటున్నారంటే, అవకాశవాదులుగా ఉండకండి. ఓకే. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మన ఫ్రెండ్స్‌ని, మన దగ్గరకొచ్చిన వాళ్ళందరిని మన గొప్ప కోసం, నా స్వీయ అతిశయం కోసం, నా మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం కోసం ఉపయోగించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ నేను క్లాస్ పెడుతున్నానంటే క్లాస్‌కొచ్చారు. క్లాస్‌కి రాంగానే నేనేమివ్వాలి? మీకు ఉపయోగపడే, మీకు అవసరమయ్యే, మీ జీవితానికి అన్వయించుకోగలిగే జ్ఞానాన్నివ్వాలి. అలాంటి సాధననివ్వాలి. అంతేగాని నేనింత గొప్పదాన్ని, నేనంత గొప్పదాన్ని, నేనప్పుడు అలా చేశాను తెలుసా? ఇప్పుడు ఇలా చేశాను తెలుసా? అంటే ఏమన్నా అర్థం ఉందా? అదే అవకాశవాదులుగా మారడం అంటే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చిన మన అతిశయాల్ని ప్రదర్శించాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని అందించాలి. ఇక్కడ నాకొక సినిమా స్టోరీ గుర్తొస్తుంది. మీరు చూసారో లేదా ఆ సినిమా 'బాబు మోహన్' ఉంటాడు. అందరూ బాబు మోహన్‌ని చాలా ఎగతాళిగా చూస్తుంటరు. అందుకని నేను ఏదైనా సరే నిరూపించుకోవాలని జెప్పి, రేపు మార్నింగ్ నేను మన ఊరి కొండుంది గదా! ఆ కొండని ఎత్తుతాను. మీరందరూ రండి. నేనెంత బలవంతుడినో తెలుస్తదంటాడు. గుర్తొచ్చిందా సీను? ఆ! అమ్మో! కొండనెత్తుతున్నాడంట అని అందరూ పోతరు. ఊరందరూ కొండ దగ్గరికి చేరుకుంటారు. చేరుకోంగానే అందరం వచ్చేసాము. కానీ కొండెత్తు అన్నీ వాళ్ళంటే కొండను మోస్తానంటాడనమాట. ఓకే. నేను కొండను మోస్తాను. మీరందరూ ఎత్తి నా మీద పెట్టండి. ఇలా పెడతాడు చేతులు. ఇలా పెట్టగానే ఏంట్రా కొండను మోస్తానన్నావు ఇలా పెట్టావేంట్రా అంటే, కొండను మోస్తాను. మీరందరూ ఎత్తి నా చేతుల మీద పెట్టండి అంటాడు. చూసారా ఫ్రెండ్స్? మన అతిశయాలన్నీ అలాగుంటాయన్నమాట. అలాంటి అవకాశవాదులుగా మనం ఉండొద్దు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు సాధన చేస్తాడు. వశిష్ఠుల వారిని చూస్తాడు. నేను కూడా బ్రహ్మర్షి అవ్వాలి అని టార్గెట్ పెడతాడు. సూపర్ టార్గెట్. అయితే ధ్యానంలో కూర్చుంటాడు. ఆయన ఏం చేస్తాడో చూసి కాపీ కొట్టి చేస్తాడు. చాలా అద్భుతం. అయితే ఈయన 1000 సంవత్సరాలు సాధన చేస్తాడు. చేసి శక్తిని తెచ్చుకుంటాడు గదా! విశ్వశక్తి వస్తది గదా! మరి ఆ శక్తి రాంగానే ఏం చేస్తాడంటే ఒకసారి త్రిశంకుడు అని ఒకాయనొస్తాడు. వచ్చి వశిష్ఠుడి దగ్గరికెళ్తారు ఫస్ట్. ఎళ్లి, "అయ్యా నేను స్వర్గానికెళ్ళాలి. నీకెంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను. ప్లీజ్ నన్ను పంపించవా" అంటాడు. ఏ స్వర్గం అంటే అలాగెళ్ళేది గాదు. నీలో క్వాలిటీస్ పెంచుకోవాలి. నీలో సుగుణాలు పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు స్వర్గానికెళ్తావు. అది ఒకరు పంపించేది కాదు అని చెప్తాడు. వెంటనే త్రిశంకుడు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడి దగ్గరకొస్తాడు. వచ్చి దాన్ని మార్చి చెప్తాడు. "అయ్యా! వశిష్ఠుల వారి దగ్గరికెళ్ళాను. స్వర్గానికి నేనే పంపించగలను ఈ భూమి మీద ఎవరు పంపించలేరు" అన్నాడు. మీ దగ్గరకొచ్చాను. మీరేమన్నా పంపించగలరా? ఈయనకి ఉక్రోషం వచ్చేసింది. నేను బ్రహ్మర్షినవుతాను. ఇతన్ని గనక స్వర్గానికి పంపిస్తే అని చెప్పి ఈయనేం చేస్తాడు? అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. అనుకోని సరే ఆయన పంపించకపోతే ఏంటి? నా శక్తితో నేను పంపిస్తాను రా అని చెప్పి పంపిస్తాడు. స్వర్గానికి పంపిస్తాడు. ఏది బొందితో స్వర్గం. అదెలా పాసిబుల్ అవుతది చెప్పండి? సో, ఆ బాడీ తోటి స్వర్గానికెళ్ళగానే ఇంద్రుడక్కడ "ఏంటి? ఎవరు నువ్వు? ఎక్కడికొచ్చావంటే" "అయ్యా! నేను స్వర్గానికి రావాలని కోరుకున్నాను. విశ్వామిత్రులు వారు పంపించారంటే" "పంపించడానికి ఆయనెవరు? రాడానికి నువ్వెవరు?" అది యూనివర్సల్ రూల్‌కి వ్యతిరేకము. రూల్స్ ఒప్పుకోవు నాయనా ఎళ్ళిపో అంటాడు. "అయ్యో! వచ్చాను గదండీ! ఎలా ఎళ్ళిపోతానంటే" "పోవాల్సిందే గెట్ ఔట్" అంటాడు. అంతే. ఇంగక్కడి నుంచి రాంగానే విశ్వామిత్రుడు ఏం జేస్తాడు?
నేను స్వర్గానికి పంపిస్తే వాళ్ళు గెటౌట్ అంటారా? నీకు స్వర్గాన్ని నేను సృష్టించిస్తానబ్బా అని చెప్పి ఆయన ఎనర్జీ 1000 సంవత్సరాలు సాధన చేసిన ఎనర్జీస్ తోటి ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాని పేరే త్రిశంకు స్వర్గం. ఆడెవరుండడు, త్రిశంకుడు ఒక్కడే ఉంటాడు. ఆయనకి పిచ్చెక్కుతా ఉంటది. ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, త్రిశంకు స్వర్గం ఇది ఇలాగుంటది అని. అదేదో సినిమా ఉంది అల్లరి నరేష్‌ది. సో అలాగా అవకాశవాదులుగా ఉంటూ అవకాశాన్ని ఉపయోగించుకొని నా గొప్పని చూపించుకోవాలి. అప్పుడు నేను బ్రహ్మర్షిని అయిపోతానని పాపం ఆయన తన ఎనర్జీని అంతా కోల్పోతాడు ఫ్రెండ్స్. సో అతిశయాలకు పోయి, ఎందుకు అతిశయానికి పోయే కదా నాకు నా దగ్గర ఇంత ఎనర్జీ ఉంది అనే కదా ఆ పని చేసింది. నేను బ్రహ్మర్షి అవ్వాలన్న ఫోకస్ మీదే కదా ఆ పని చేసింది, ప్రదర్శనలు ఇచ్చింది. కాబట్టి అతిశయంతోటి మూర్ఖత్వంతోటి మనం అలాంటి అవకాశవాదులుగా ఉండద్దు. కాస్త ధ్యానం చేయగానే నేను నా దగ్గరికి రా, నీకు అన్ని మారిపోతాయి, నేను నీ తల మీద చేయి పెట్టేస్తాను, నీకేది కావాలో అది వచ్చేస్తది. బోల్డంత మంది ఉన్నారు ఇలాగ చెప్పేటోళ్ళు. అలాంటి పనులు చెయ్యొద్దు. అలాంటి పనులు చేయడం వల్ల మీ చైతన్యాన్ని మీరు కోల్పోతారు. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాల సాధన మొత్తం కోల్పోయాడు గదా! మళ్ళీ సాధన మొదలు పెడతాడు. మళ్ళీ బేసిక్‌కెళ్ళిపోతాడు. మనం కూడా ఎప్పుడైతే అలాంటి అతిశయాలకెళ్తామో, అలాంటి ప్రదర్శనలకెళ్తామో మళ్ళీ డౌన్ అయిపోతాం ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి అవకాశవాదులుగా ఉండకండి. ఇంకా ఏం చెప్తున్నారంటే డార్కమ్ గారు, మీరు వాళ్ళందరి దగ్గరికెళ్ళి మీ గొప్పలేమి చూపించుకోనవసరం లేదు. మీరు హాయిగా కూర్చోండి. మీలో ఉన్న సుగుణాలను పెంచండి. మీ చైతన్యాన్ని విస్తరించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ మీ దగ్గరికే వస్తరు. మీరెళ్లి ఎతుక్కుంటా ఎళ్ళాల్సిన పని లేదు. మీరు ఏ ప్రదర్శనలు ఇవ్వాల్సిన పని లేదు. మీ అయస్కాంత శక్తి అంటే మీ చుట్టూ ఉండే ఆరాలో ఎప్పుడైతే ఆ అయస్కాంత శక్తి పెరుగుతదో ఆటోమేటిక్‌గా అందరిని మీరు ఆకర్షిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రమణ మహర్షి అండి. రమణ మహర్షి అక్కడ అరుణాచలంలో ఆ కొండ మీద ఉంటే, ఆయన సాధన చేసుకుంటూ ఉంటే, అసలు ఏ ఫోన్ కాంటాక్ట్‌లు లేవు, ఏమీ లేవు. అమెరికా నుంచి గూడా ఆయన శిష్యులున్నారు. ఈరోజు ఇండియన్ శిష్యుల కంటే ఫారినర్ శిష్యులు ఎక్కువ ఆయనకి. ఎలా వచ్చారు? పైగా మౌనముని ఆయన. మౌనంలో ఉంటాడు. ఏ మాట ఒక మాట మాట్లాడడు. ఎలా వచ్చింది? ఆయన యొక్క ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే వికాసం చెందిందో, ఆయన ఆరా ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయిందో, ఆ అయస్కాంత శక్తి ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళందరిని ఆయన దగ్గరికి లాక్కొచ్చేసింది. కాబట్టి తారకం గారు ఏమంటున్నారంటే, అవకాశవాదులుగా ఉండకండి. మీ యొక్క శక్తి చైతన్యాన్ని పెంచుకోండి. ఆటోమేటిక్‌గా మీలో ప్రకాశం అనేది పెరుగుతుంది అని చెప్తున్నారండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. అనుకరించేవారుగా ఉండకండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికతను, నైతికతను, అంకిత తత్వాన్ని అనుకరించకండి. ఆధ్యాత్మికతను, నైతికతను, అంకితత్వాన్ని అనుకరించకండి. ఇదిగో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులుగా ఉన్నారు, నేను కూడా గురువునయిపోవాలి. ఇదిగో వాళ్ళు 10 గంటలు ధ్యానం చేశారంట. ఆమె 10 గంటలు ధ్యానం చేస్తే నేను 12 గంటలు చేస్తా. నేను ఇంకా గొప్పదాన్నవుతా. చూసారా? అనుకరణ. మీ మీ లోపల నుంచి ఏమనిపించింది? మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? మీ యొక్క స్వభావం ఏంటి? దాన్ని బట్టి ఫాలో అవ్వండి తప్ప, పక్కనోళ్ళు చేశారు కాబట్టి నేను చేసేస్తాను అని అనుకరించొద్దు. మీరెప్పుడైతే ఆ విధంగా అనుకరిస్తారో, అప్పుడు మీ చైతన్య వికాసం ఆగిపోతుంది. మీ ఆహార నుంచి ప్రకాశం ఆగిపోతుంది అంటున్నారండి. కాబట్టి అనుకరణ వద్దు. అనుసరించండి పర్వాలేదు. అనుకరించకండి. వాళ్ళు చేస్తారు కాబట్టి నేను చెయ్యాలి కాదు. నీ లోపల నుంచి అనిపించింది నువ్వు చెయ్యి. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఉండు. నీలో ఉన్న సద్గుణాల్ని పెంచుకో అని చెప్తున్నారు తార్కం సెరైడారియన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ కుమారుడిని తీసుకుందాం. లక్ష్మణ్ కుమారుడు నిజమైన యాటిట్యూడ్ ఏంటంటే ఆయన మంచి రైటర్ అన్నమాట. కవితలు రాస్తాడు. ఆయన టాలెంట్ ఏంటంటే కవి ఆయన. అయితే ఈయన దుర్యోధనుడి కొడుకు గదా! మరి దుర్యోధనుడి కొడుకు అయినప్పుడు యుద్ధం చేయాలి గదా! వాళ్ళ నాన్న అరుస్తాడని జెప్పి, వాళ్ళ నాన్న ముందు బిల్డప్ ఇస్తాడు. కత్తి పట్టుకొని అలా ఇలా, అలా ఇలా తిప్పుతుంటాడు.
నేను రైటర్‌ని బాబు. నాకు కవితలు రాయనొచ్చు బాబు. నన్ను రాయమను బాబు నేను రాస్తానని ఎందుకు అనలేకపోయాడు. ఒక రాజుగా ఎందుకు అనుకరించాడు? అలా అనుకరించడం వల్ల ఏమైంది? తన జీవితాన్ని తను కోల్పోయాడు. సో, మనము ఎక్కడా కూడా ముఖ్యంగా ఆధ్యాత్మికతలో అస్సలు అనుకరించకూడదండి. ఓకే. మీ మీకు మీ ముందుకి యూనివర్స్ ఏ పనినైతే ఇచ్చిందో, ఆ పని చేసుకుంటూ వెళ్ళండి తప్ప, పక్కనోళ్ళు అది చేశారు కాబట్టి నేనిది చేసేయాలి. ఇలాంటి ఆలోచనలు మనం అస్సలు చెయ్యొద్దు. చేయడం వల్ల ఏమవుతదంటే, మన ఆరా ఎక్స్‌పాండ్ అవ్వడం దేవుడెరుగు గాని, మన ఉన్న ఆరా మొత్తం పొల్యూట్ అయిపోతది ఫ్రెండ్స్. పోటీతత్వం వస్తది గదా! వాళ్ళ వాళ్ళ ఇన్నర్ నుంచొచ్చింది వాళ్ళు చేస్తున్నారు. నీ ఇన్నర్‌లో ఇంకొకటుంది. నీ ఆత్మ ప్రణాళిక ఇంకొకటుంది. నువ్వు దానిలో వేలు పెట్టినప్పుడు ఏమవుతది? అది ముందుకెళ్ళదు గదా! డిస్టర్బ్ అయిపోతావు గదా! దానివల్ల నీలో జెలసొచ్చేస్తది గదా! అయ్యో! వాళ్ళు సాధించేస్తున్నారు. నేను సాధించలేకపోతున్నాను. జెలసొచ్చేస్తది గదా! దానివల్ల ఏమవుతది? నీ ఆరా మొత్తం పొల్యూట్ అయిపోతది. నీ చైతన్య వికాసం కాస్త దెబ్బతింటది. అందుకని ఆయనేమంటున్నారంటే, అనుకరించేవారుగా ఉండకండి. మీరు ఏదైతే అయి ఉన్నారో అలాగే కనిపించండి. అయితే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీ మీద దృష్టి నిలపండి. మీరేంటో అర్థం జేసుకోండి. ఓకే. మీ ఇన్నర్ నుంచి ఏం అందుతుంది అన్నది చూడండి. అంతే తప్ప పక్కనోళ్ళని చూసి కాల్చుకోవద్దు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు గదా! అలాగా వద్దు అంటున్నారు. సో, నిన్ను నువ్వు తెలుసుకో నాయనా. రమణ మహర్షి కూడా అదే చెప్తారు గదా! నిన్ను నువ్వు తెలుసుకో నాయనా. నీ లోపల ఏ లోపాలున్నాయో తెలుసుకో. ఆ లోపాలని నువ్వు రెక్టిఫై జేసుకో. అంతేగాని పక్కనోళ్ళతో పోల్చుకోకు. దీన్నే అనుకరణ వద్దు. మరి నీ లోపల ఏముందో నీకెలా తెలుస్తది? ఎప్పుడు కూడా నీ నిజమైన బోధకుడు అంటే నిన్ను నువ్వు సూపరు, ఇది చెయ్యి, అది చెయ్యి అని జెప్పి, నువ్వు కరెక్ట్‌గున్నావు అని జెప్పి అనే గురువులెప్పుడు కూడాను నీకు సోపేస్తున్నారని అర్థం జేసుకోవాలి. నిన్నెంత ఎక్కువ తిడతా, ఎంత ఎక్కువ కొడతా ఉంటారో వాళ్ళే నీకు అసలు నిజమైనటువంటి గురువులు. ఎందుకంటే మనము ఆహ్, ఎ ఎంతో ఇదిగా ఉంటాం. ఎన్నో ముసుగులేసుకొని ఉంటాం. మన పైన ఎన్ని ముసుగులేసుకుంటామంటే అన్ని ముసుగులేసుకుంటాం. వాటన్నింటిని తొలగించుకో. ఒక కోడి పిల్ల చుట్టూతా ఆహ్, ఉంటది కదా! దాన్నేమంటారు? పెంకుంటది కదా! ఆ పెంకును పగలగొట్టుకొని బయటకొస్తేనే అది జీవనం సాగిస్తది. అది తనని తనలాగా డెవలప్ జేసుకుంటది. అలాగే నువ్వు కూడా నీ చుట్టూ నువ్వు ఏర్పరచుకున్నటువంటి పెంకులన్నీ ఏంటది? మనలో ఉన్న అతిశయాలు, మనలో ఉన్న అహంకారాలు, మనలో ఉన్న మూర్ఖత్వాలు వీటన్నింటిని నువ్వు ఇలా మూర్ఖంగున్నావు దాన్ని తీసేయి అని జెప్పి చెప్తాడు. అంతేగాని నువ్వు సూపరు అని క్లాప్స్ కొట్టారంటే అది మనకి అడ్డంకే అవుతుంది. కాబట్టి మనం ఎవరినైతే గురువుగా, ఒక సీనియర్ మాస్టర్‌గా నమ్ముతామో, వాళ్ళు ఎంత తిడుతున్నారంటే, ఎంత కొడుతున్నారంటే మనం అంత డెవలప్ అవుతున్నామని అర్థం. ఎందుకంటే మన చుట్టూ ఉండే పెంకులన్నీ వాళ్ళు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, ఆయన టార్కమ్ గారు ఏమంటున్నారంటే, నిజమైన బోధకులు ఎప్పుడు కూడాను నీకు లక్షలాది ముసుగులున్నాయి. వాటిని తొలగించుకో అని చెప్తాడు. అలా చెప్పగానే మనం హర్ట్ అయిపోతాం గదా! ఛీ! ఈ గురువు మంచోడు గాదు. నేనెళ్ళిపోతానబ్బా! ఈయన నాకు పనికిరాడు. ఈమె నాకు పనికిరాదు. అక్కడి నుంచి జంప్ అయిపోతాం. ఓకే. అందుకని ఈళ్ళు జంపయిపోతారు. మళ్ళీ నాకు వాళ్ళ నుంచి హెల్ప్ రాదు, ఉపయోగం లేదు అనుకున్నోళ్ళు ఏం చేస్తారు, సర్లే ఆళ్ళెట్టుంటే మనకెందుకని నువ్వు సూపర్ అని క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టారంటే మన మన చైతన్యం వికసిస్తదా? వికసించదు. అందుకని మనం ఎప్పుడు కూడా మన నిజమైన బోధకుడు ఎవడు అంటే మనల్ని తిట్టేవాడు, కొట్టేవాడే. అర్థం జేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నువ్వు కరెక్ట్‌గా లేవని నీ మొహం మీదే చెప్పి నిన్ను మార్చేవాడే, దీన్ని మార్చుకో అని చెప్పేవాడే. పోనీ అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువుంటారు. మనకి అలాంటి గురువులు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లోన. దొరికితే వదులుకోకండి. తిట్టారని, కొట్టారని. మిలార పెన్ తీసుకోండి. మార్ఫా ఎన్ని తన్నులు తంతాడో.
కిటికీలో నుంచి ఉండ చుట్టి ఇసిరేస్తాడు. అయినా సరే నేను నిన్ను వదిలేదులే, వదల బొమ్మాలి వదల అన్నాడు. ఎందుకు? తనని మార్చడానికి యూనివర్స్ ఇచ్చినటువంటి అద్భుతమైన బోధకుడాయన. సరే, మనకి ఒకవేళ అలాంటి బోధకులు లభించలేదు. నో ప్రాబ్లమ్. డ్రీమ్స్ ద్వారా మనకి వంశీ సార్ ఇచ్చారు గదా! 72 శ్వాసలు. 72 శ్వాసలు చేసి జ్ఞాన సిద్ధి అడగండి. నా లోపల ఉన్నటువంటి లోపాలేంటి చూపించండి మాస్టర్స్. నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అడగండి. మీ లోపల ఉన్న అంతర్గుణాల్ని చక్కగా చూపిస్తారాళ్ళు. అప్పుడు ఓహో! నేనిక్కడ ఇలాగున్నానా? నేనింత అహంతో ఉన్నానా? నేను అతిశయంలో ఉన్నానా? ఒక్కొక్కటి మార్చుకోండి. అప్పుడు మనం అద్భుతమైనటువంటి చైతన్య వికాసంలోకెళ్తాము. ఆటోమేటిక్‌గా మన ఆరా ప్రకాశిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, అనుకరించేవారుగా ఉండకండి. మీరు మీలా ఉండండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. కలుపు మొక్కలు నాటకండి. ఇదొక దౌర్భాగ్యం మళ్ళా మనకి. మనం ఏం చేస్తామంటే నాకే జరిగింది ఇది, బోల్డంత జరిగింది. నాకు ఒక గ్రూప్ ఉంది. నేను ఒక గ్రూప్ రన్ చేసుకుంటున్నా. ఒక మేడం వచ్చారు. కొన్నాళ్ళుంది. కొన్నాళ్ళున్న తర్వాత ఏం చేసిందంటే, మనోళ్ళల్లో కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఇంకొక గురువుగారు ఆమెకి కనెక్ట్ అయ్యారు. అక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఏదో చెప్పాడు. ఈళ్ళకేమో అర్థం కాల. బుర్ర గోక్కున్నారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయినారు. ఎందుకంటే మనం ఒక మార్గంలోకి, ఒక గ్రూప్‌లోకి, ఒక సమూహంలోకొచ్చాము అంటే, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది కాదు. మన ఆత్మ ప్రణాళిక ప్రకారం మన యొక్క చైతన్యానికి కనెక్ట్ అయ్యి ఉండేటువంటి జ్ఞానాన్ని అందించబడేటువంటి సమూహంలోకి మనం నెట్టబడతాం. అందుకని ఇది ఎక్కువ, అది తక్కువ కాదు. అదెక్కువ, ఇది తక్కువ గాదు. ఆహ్, ఇక్కడ అవసరమైనోళ్ళు ఇక్కడికొస్తారు. అక్కడ అవసరమైనోళ్ళు అక్కడికెళ్తారు. అయితే ఈ మైండ్ పెట్టడం వల్ల ఏమవుతదంటే, ఇక్కడోళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడోళ్ళందరిని ఇక్కడికి తీసుకురావడం, ఇలా చేయడం వల్ల, చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతదంటే, వీళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. అర్థం గాదు. వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ అర్థం గాదు. ఈ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయి వీళ్ళ ఎదుగుదల ఆగిపోతది. దానివల్ల ఏమవుతది? మన చైతన్యం మనం ఏదైతే ఇచ్చామో అదే గదా పొందుతాం. వాళ్ళ చైతన్యం ఆగేలాగా చేశాం గదా! మరి మన చైతన్యం ఎలా పెరుగుతదండి? ఇక్కడ యూనివర్స్ మన చైతన్యాన్ని కట్ చేస్తది. కాబట్టి మనం ఎప్పుడు కలుపు మొక్కల్లాగా ఉండొద్దు. ఆయనేం చెప్తున్నారంటే, మనం ఒక సమూహంలో ఉండి ఆహ్, ఒక కొంతమందిని ఆ సమూహంలో నుంచి ఇతరుల దగ్గరికి, ఇతర ఉపన్యాసకుల దగ్గరికి, ఇతర శిక్షకుల దగ్గరికి తీసుకెళ్తాం. అప్పుడు తన్ త వాళ్ళేం చేస్తారు, డిస్టర్బ్ అయిపోతారు. పూర్తిగా ఒక డైలమాలోకెళ్ళిపోతారు. అలా డైలమాలోకి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి కర్మల్ని మనం అనుభవించాల్సొస్తది. కాబట్టి అలా చెయ్యకండి అంటున్నారు. కొంతమంది వస్తారు, నా దగ్గరకొస్తారు. ఏమండి మీ గ్రూప్‌లో జాయిన్ అవుతామండి అంటారు. ఎక్కడి నుంచొచ్చారు? తీసుకొస్తారనమాట. ఎక్కడి నుంచొచ్చారు? ఇంతకుముందు ఎక్కడన్నా ఉన్నారా? ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఎక్కడా లేరు, ఏమీ లేదు. ఇంక వాళ్ళు అబద్ధాలు చెప్తే నేనేం జేయలేను. కనుక్కుంటాను ఫస్ట్. ఇదిగోనండి నేను పలానా గ్రూప్‌లో ఉన్నా. అయితే అక్కడికే ఎళ్ళమ్మా. ఎక్కడైనా ఒకటేనమ్మా. ఇలాగ చెప్తాను. జాయిన్ చేసుకోను నేను. ఒకవేళ వాళ్ళు అబద్ధాలు చెప్పారనుకో, నాకు తెలియక నేను జాయిన్ చేసుకుంటా. అది వేరే విషయం. ఓకే. సో, ఒక సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంకొక సమూహంలోకి మభ్యపెట్టి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళాము అంటే మనం కలుపు మొక్కలు నాటిన వాళ్ళం అవుతాం. అది చెప్తున్నారు డాక్టర్ గారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఇంకొక సంఘటన గూడా జరిగింది. మనకి వంశీ సార్ దగ్గరకొచ్చి ఒకరు ఆహ్, కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయింది. నేను లీడర్‌ని. నేను అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పి కొంతమందిని తీసుకెళ్ళిపోయింది. ఆళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడిపోయి చాలా చాలా అవస్థలు పడి మళ్ళీ తేరుకొని వెనక్కొచ్చిన వాళ్ళు కొంతమందున్నారు. ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కనెక్ట్ అవ్వడం సూపర్ పర్వాలేదు. కానీ ఇబ్బందులు పడే వాళ్ళందరి తాలూకి ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటది గదా! కాబట్టి అలాంటి కలుపు మొక్కలుగా ఉండకండి అంటున్నారు టార్కం గారు. ఏంటంటే వాళ్ళేమనుకుంటారంటే నేను నాయకత్వం వహిస్తాను. యాక్చువల్‌గా వాళ్ళలో ఆ నాయకత్వ లక్షణాలేమి ఉండవు. కానీ వాళ్ళనుకోని వాళ్ళు మేము కాంతి బీజాలని నాటుతున్నాము అనుకుంటారు. అనుకరిస్తారు. అప్పుడేమవుతది?
దాని తాలూకు ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళ యొక్క ఆరా పొల్యూట్ అయిపోతది. వాళ్ళ ఆరా వీక్ అయిపోతది. వాళ్ళ చైతన్యం తగ్గిపోతది. ఓకే ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడూ కూడా కలుపు మొక్కలు నాటే వాళ్ళుగా ఉండకూడదు. కలుపు మొక్కలు నాటకుండా ఉండాలి. అప్పుడు మన చైతన్య వికాసం చెందుతది. నెక్స్ట్ 5th పాయింట్ లోకెళ్ళిపోదాం. చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించండి. 5th పాయింట్. ఏంటి చైతన్యంలో మార్పు చెందించుకోవడం అంటే, చూడండి, మనం స్టార్టింగ్ లో ధ్యానంలోకొచ్చినప్పుడు మన చైతన్యం ఎలా ఉంది? ఇప్పుడు మన చైతన్యం ఎలా ఉంది? టాలీ చేసుకుంటే మనకు అర్థమవుతది. ఇంతకు ముందు మనం ఏదన్నా క్లాస్ వింటే మనకు అర్థమై చావదు. బుర్రగోక్కునే వాళ్ళం. ఏంటి ఆత్మలంట్రు, చైతన్యం అంట్రు, ఆ గోలేంటి, ఈ గోలేంటి అర్థమవ్వదు. నక్షత్ర మిత్రులంట్రు, ఆళ్ళంట్రు, మాస్టర్స్ అంట్రు. అవునా కాదా? మనందరికీ అనుభవమే ఇదంతా. అయితే ఎప్పుడైతే మన చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం మొదలుపెట్టామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం వినేటువంటి బోధనలు కానీ, మనం చదివే పుస్తకాలు కానీ అవగాహన అవ్వడం మొదలవుతాయి. అంటే మన స్థాయి పెరుగుతదనమాట. చైతన్య మార్పంటే ఏంటంటే, మన చైతన్యంలో ఎక్కువగా ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళం? భౌతికంగానే ఆలోచించేవాళ్ళం. తిన్నామా, జాబ్ చేశామా, పడుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా, ఇంతవరకే ఉండేది గదా! అంటే మన చైతన్యం, మన కాన్షియస్ అంతా కూడా భౌతికత మీదే ఉండేది. ఆ భౌతికత నుంచి మెల్లిగా మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆ చైతన్య స్థాయిని కొంచెం పెంచుకొని ఆహ్, మ మనోతలంలోకి, అనుభూతికి తలంలోకి పంపిస్తాం. ఫస్ట్ అనుభూతికి తలం. అనుభూతికి తలం నుంచి మనోతలం. మనోతలం నుంచి అంతరావబోధ తలం. ఇలాగా స్టెప్ బై స్టెప్ భౌతికతలో ఉన్న మన చైతన్యాన్ని అనుభూతి చెందుతాం. ఫీల్‌లోకి తీసుకెళ్తాం. ఫీల్‌లో నుంచి మెల్లిగా మనోతలంలోకి తీసుకెళ్తాం. మనోతలంలో నుంచి అంతరవబోధ తలం. అంటే మన ఇన్నర్ కాన్షియస్‌కి కనెక్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇలాగా మన చైతన్యంలో ఎప్పటికప్పుడు కొంచెం మార్పు తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అలా ప్రయత్నం చేయాలంటే మనం చేయాల్సిందేంటంటే, ఒకటి ధ్యానం, రెండవది సజ్జన సాంగత్యం, మూడోది స్వీయ పరిశీలన. ఇయి చేస్తే చాలు. ఈ మూడిట్లో రెగ్యులర్‌గా రోజు ఒక గంట మినిమమ్ ధ్యానం, ఒక అరగంటన్నా సాంగత్యం, నిరంతరం సెల్ఫ్ చెక్. ఈ 3 గనుకుంటే మన చైతన్యంలో మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టే. దాదాపు మనందరం ఉన్నాము అనే అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ లేకపోతే మార్చుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకా ఏంటంటే, మన శరీరానికి, ఆత్మకి మధ్య చీలిక ఉండకూడదు. అంటే ఆత్మ నిర్దేశించిన పనులనే శరీరం చెయ్యగలగాలి. శరీరం ఒకటి చేసి, ఆత్మ ఇంకొకటి జెప్పి, ఇలా వాటి రెండిటి మధ్య గ్యాప్ వచ్చిందనుకోండి, అప్పుడు మన చైతన్యంలో మార్పు తెచ్చుకోలేం. కాబట్టి మన అంతరావబోధ తలం నుంచి, ఇన్నర్ నుంచి ఏమనిపిచ్చిందో అది ఈ శరీరం చెయ్యడానికి మనం సహకరించాలి. అప్పుడు మన చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం అనేది సులభమైపోతుంది అంటున్నారు డాక్టర్ సెరైడానంట. ఇంకా ఇది ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనము ఇంతకుముందు భౌతికతలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తింటే బలమొచ్చేది అనుకుంటాం. అవునా? కాదా? ప్రోటీన్ ఫుడ్డు, అది తినకపోతే బలం రాదు, శక్తి రాదు ఇలా అనుకుంటాం. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ధ్యానంలోకొచ్చిన తర్వాత అయ్యో! ఆటిని చంపితే అయి మనలాగా పెయిన్ ఫీల్ అవుతాయా? అర్థమవుతదా లేదా? ముందేంటి మనకు ప్రోటీన్స్ వస్తది. ఇది భౌతికతలో ఉన్నవాళ్ళం. ఎప్పుడైతే మన చైతన్యం మార్పు కోసం ట్రై చేసామో, అప్పుడేం చేస్తాము, దాని పెయిన్‌ని మనం ఫీల్ అవ్వడం మొదలుపెడతాం. అయ్యో పాపం! అంత పెయిన్ వస్తదా వాటికి? ఫీల్ అయ్యామా లేదా? ఎప్పుడైతే ఆ అనుభూతిక శరీరం యాక్టివేట్ అయిందో, ఆ తర్వాత వెంటనే ఆహా! అయి పెయిన్ ఫీల్ అవుతాయి కాబట్టి, దాన్ని మనం తినకూడదన్నమాట. అంటే మన ఆలోచనలు. ఏం చేస్తున్నాం? వాటి ప్లేస్‌లో ఉండి, కార్యకారణాన్ని ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేసి, దాని నుంచి మన అంతరావబోధ నుంచి, ఓహో! ఇవి తినకూడదు. తినడం వల్ల అవి పెయిన్ ఫీల్ అవుతాయి. దాని తాలూకి కర్మని మనం ఎత్తుకుంటాము అని మన చైతన్యాన్ని ఆ విధంగా వికాసం చెందించుకున్నామా లేదా మనందరం? భౌతిక తలం నుంచి
అనుభూతికి తలంలోకి, అనుభూతికి తలంలో నుంచి మనోతలంలోకి, మనోతలం నుంచి అంతర్బోధ తలంలోకి మనం ప్రతి విషయంలోనూ ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది అర్థం కావాలంటే అంగుళిమానుడి స్టోరీ తీసుకుందాం. అంగుళిమానుడు ఏం చేసేవాడు? స్టార్టింగ్ లో అందరి ఏళ్ళు కట్ చేసి మెడలో వేసుకునేవాడు. 100 ఏళ్ళు ఆయన టార్గెట్ ఏంటంటే 100 ఏళ్ళు బొటనవేళ్ళే, మళ్ళీ వేరే ఏళ్ళు వేసుకోడు. చంపడం, బొటనవేలు తీసుకోవడం, మెడలో వేసుకోవడం, ఇలాగా 99 అయిపోతాయి. 100ది టార్గెట్. 100 దాని దగ్గరకు వచ్చేటప్పటికి బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు కనిపిస్తాడు. అబ్బా ఈయనేళ్ళు సూపర్ ఉన్నాయి, అబ్బా చాలా పొడుగున్నాయి, ఫైనల్ ది సూపర్ ఉంది, సెంచరీలో అద్భుతమైన ఏళ్ళు దొరికిందని చెప్పి ఆయన వెనకాల పరిగెత్తుతా ఉంటాడు. ఎంత దూరం పరిగెత్తినా ఆయన ఆరా మామూలు ఆరా కాదు కదా, ఆయన రీచ్ అవ్వలేకపోతాడు. ఇదేంట్రా బాబు అనుకుంటాడు. అటు ఇటు చూస్తాడు. అందరూ బుద్ధుడి దగ్గరికి వచ్చి నమస్కారాలు పెట్టి వెళ్తుంటారు. అంగుళిమాలను చూసి వణికిపోతుంటారు. అప్పుడు ఆయనకి డౌట్ వస్తది. ఇదేంటి, ఆయన్ని చూస్తేనేమో మంచిగా నమస్కారాలు పెడుతున్నారు, గౌరవాలు ఇస్తున్నారు. నన్ను చూస్తేనేమో భయపడి పారిపోతున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు. వెధవొచ్చాడు అంగుళిమానుడు, వీడి నుంచి తప్పించుకోవాలి, పారిపోతున్నారు. ఏంటి సంగతి? అంటే ఇప్పటిదాకా భౌతికతలు ఆలోచించి అందరి ఏళ్ళు కట్ చేసి మెడలో వేసుకున్నాడు. ఎప్పుడైతే బుద్ధుడి చైతన్యానికి కనెక్ట్ అయిపోయినాడో ఒక ఫీల్ మొదలైంది, అనుభూతి మొదలైంది. అరే ఈయనకేమో దండాలు పెడుతున్నారు, నన్నేమో చూసి భయపడి పారిపోతున్నారు, ఏంటి సంగతి, నేను కూడా అలా అవ్వాలి. అనుభూతి వచ్చింది ఆయనకి, ఒక ఫీల్ వచ్చింది, నేను కూడా పొందాలి. ఓకే. అప్పుడు ఏం చేశాడంటే బుద్ధుడి దగ్గర జాయిన్ అయిపోయిండు. దాన్ని కత్తి వదిలేసిండు. అదేంటి చంపుదాం అనుకున్నావు, చంపి ఏళ్ళు తీసుకో అంటే, అబ్బాయి లేదండి నేను కూడా నీలాగా అవ్వాలండి. సరే అయితే రా అని చెప్పి దీక్ష ఇచ్చేసాడు. ఓకే. ఇది భౌతికత. భౌతికతలో నుంచి ఈయన దీక్ష తీసుకొని ఆ భిక్షా పాత్ర తీసుకొని ఊర్లో అడుక్కోవాలి. మరి బుద్ధుడు 4 ఇళ్ళు అడుక్కోవాలి. 4 ఇళ్లలో వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. ఒకవేళ పెట్టలేదనుకోండి ఆ రోజు పస్తుండాల్సిందే. అది బుద్ధ సంఘంలో అది ఒక నియమం. అయితే ఈయనకి భిక్షా పాత్ర ఇచ్చాడు. పో అడుక్కొని తినిపో. ఎవరు బెటరు. ఈయన వెళ్ళాడు, భిక్షా పాత్ర తీసుకొని వెళ్ళాడు. ఊర్లోకి వెళ్ళగానే అప్పటిదాకా ఈయన చేతిలో కత్తి ఉంది. అందరూ భయపడేవాళ్ళు కదా. ఇప్పుడేంటి భిక్షా పాత్ర ఉంది. పోయి మాత కాస్త భిక్ష పెట్టమ్మా, అన్నం పెట్టమ్మా అనగానే ఒరే వెధవా, మా పిల్లల్ని చంపా, మా మొగుళ్ళని చంపా అని చెప్పి కర్ర తీసుకొని తరుముకోవడం మొదలెట్టారు. విపరీతంగా కొట్టేవాళ్ళు. బుద్ధుడి దగ్గరకొచ్చేవాడు. భోజనం లేదు. కానీ కాళ్ళు చేతులైతే ఇరిగిపోయి ఉండేయి. బుద్ధుడి దగ్గరకొచ్చేవాడు. రాంగానే ఏంటి పరిస్థితి అంటే, అయ్యా కొట్టారండి. మరి నీకు కోపం రాలేదా? ఎందుకండి కోపము? వాళ్ళు పాపం వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకొని ఎంత బాధపడి ఉంటారండి. నేనింకా కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకున్నా. చూసారా? వాళ్ళ పెయిన్‌ని ఈయన అనుభూతి చెందాడు. భౌతికత నుంచి అనుభూతిలోకొచ్చాడు. ఓకే. అనుభూతి చెందిన తర్వాత సాధన మొదలుపెట్టి అలా ఆ సాధనలో ఎళ్తూ కారణం వెతకడం మొదలుపెట్టాడు. అంటే మనోతలంలోకి ఎంటర్ అయ్యాడు. మనోతలంలోకెళ్ళి ఓకే. వాళ్ళు కొట్టింది రీజనబుల్ గానే ఉంది. నేను ఆళ్ళని చంపాను కాబట్టి వాళ్ళు కొట్టారు. ఓకే. చెల్లుకు చెల్లు. లాజిక్. లాజికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకని ఆయన బ్యాలెన్స్‌గా ఉండగలిగాడు. ఇంకా చైతన్యంలో మార్పు తెచ్చుకొని అంతరావబోధ తలానికి కనెక్ట్ అయిపోయాడు. సాధన చేసి ఇంకా నా చైతన్యాన్ని మార్చుకోవాలి, నేను ఇంకా ఏదో మార్చుకోవాలి అని మొదలుపెట్టి ఇంకా ఆ లోపలికి కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే లోపలికి కనెక్ట్ అయ్యాడో అప్పుడు ఆటోమేటిక్‌గా బుద్ధత్వంలో ఉన్నటువంటి బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ అంగీకార తత్వం ఇవన్నీ ఈయనలోకొచ్చేసాయండి. ఓకే. అలాగా మనం కూడా మన చైతన్యంలో మార్పు తెచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మన చైతన్యం వికాసం చెంది మన ఆరా అద్భుతంగా ప్రకాశిస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. సిక్స్త్ పాయింట్ చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి. ఇందాకేమో మీ చైతన్యాన్ని పెంచుకోండన్నాడు. నెక్స్ట్ స్టెప్‌లో చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి. అంటే ఏంటంటే ఈ చైతన్యం అనేది ఎక్కడుందయ్యా అంటే మన చుట్టూ అల్లుకొనుంది. ప్రతి దానిలో మనుష్యులు ఆనందాన్ని ఎతుక్కుంటారు.
అయితే అత్యంత ఆనందం ఎక్కడ ఉంటదంటే చైతన్య విస్తరణలోనే ఉంటది. మనం ఏం చేస్తాం? షాప్‌కి వెళ్తాం, ఒక పట్టు చీర కొనుక్కుంటాం, ఆనందిస్తాం. ఎంతసేపు ఉంటదండి ఆనందం? అది ఒక్కసారి కట్టుకునే వరకు ఉంటది మహా అంటే. ఇంకా కొన్నిసార్లు టైలర్‌కి ఇచ్చేదాకా కూడా ఉండదు. కొన్నాం అయిపోయింది. ఒక క్షణమే ఉంటది. పోనీ కట్టుకునేదాకా ఉంటది. లేదు 2, 3 సార్లు కట్టుకునేదాకా ఉంటది. తర్వాత పోతదా లేదా? సో, అసలైన ఆనందం ఎక్కడుందంటే డార్కమ్ గారు చెప్తున్నారు. చైతన్య విస్తరణయే అత్యంత ఆనందం. సో, మీ ఆత్మను మీరు చేరుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇంకా ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టామో, మనం ఒక ఆనందాన్ని కనెక్ట్ అయ్యామో, వెంటనే మనకేమనిపిస్తది? అమ్మా! ఎంత ఆనందం ఉంది ఇందులో. దీన్ని అందరికీ పంచాలి. అనిపిస్తదా లేదా? అంటే సేవ చేయడం మొదలుపెడతాం. సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటాం. ప్రపంచంలో మన చుట్టూ ఉండే వాళ్ళలో కాస్త మార్పు తేవాలబ్బా! ట్రై చేస్తున్నామా లేదా? ఈ ట్రై చేయడమే మనకి ఆనందాన్నిస్తుంది. ఇప్పటిదాకా మనము మన సమయాన్ని, మన డబ్బుని వీటన్నింటిని భౌతికత మీద పెట్టి కాస్త సంతోషం పొందాం. ఇప్పుడేం చేస్తున్నాము? చైతన్య అన్వేషణలో ఆనందం పొందుతున్నాం. అంటే మనం ఏ చైతన్యాన్నయితే పొందామో అది అందరిలో చైతన్యాన్ని మేల్కొల్పడం ఇప్పుడు ఆనందం ఇస్తుంది మనకి. ధనము, సమయము, శక్తి ఇవన్నీ కూడా మనము త్యాగం చేయడం ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతాం. ఎందుకు నేను మార్నింగ్ 9కెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 3:30కి రావాలి. ఇంట్లో పనులు జేసుకోవాలి. మళ్ళీ 9 దాకా కూర్చుంటాను. ఎందుకు కూర్చుంటాను అంటే చైతన్య అన్వేషణలో ఆనందం పొందడం కోసమండి. అంతే గదా! ఇంకేమన్నా ఉందా చెప్పండి? సో, ఈ ఈ ఇదే నిజమైనటువంటి ఆనందం. కాబట్టి ఆ చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి అంటున్నారు. అప్పుడు మన ఆరా ప్రకాశవంతంగా మెరుస్తది. మన చైతన్యం వికాసం చెందుతది. ఇంకా ఇవ్వడంలో, త్యాగం చేయడంలో, నాయకత్వ లక్షణాల కోసం శ్రమించడంలో, గొప్ప ఆధ్యాత్మిక విలువలు, సుగుణాలు అలవరుచుకోవడంలో, ప్రజలకు వెలుగు చూపే దీపస్తంభంలా ఉండడంలో ఆనందం పొందుతాము. చూసారా? మనలో సుగుణాలను పెంచుకుంటాం. మన చుట్టూ ఉండే వాళ్ళకి వాళ్ళలో సుగుణాలు పెంచుకోవడానికి మనం హెల్ప్ చేస్తాము. ఇవ్వడం ఇంతకుముందు ఏదన్నా ఇవ్వాలంటే ప్రాణం పోయేది. కానీ ఇప్పుడు వాళ్ళకి అవసరం కదా! ఇస్తున్నాం. ఇంతకుముందు జీవుల్ని చంపి అలా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అయ్యో పాపం అని వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఏవన్నా విలువిల్లాడుతుంటే వాటికి హెల్ప్ చేస్తున్నామా లేదా? అంటే ఈ చైతన్య అన్వేషణలో మనం ఎప్పుడైతే ఆనందం పొందుతామో అప్పుడు మన చైతన్యం వికాసం చెందుతుంది. సో, ఇందాక చెప్పుకున్నట్టు ఆనందం భౌతికత నుండి అనుభూతికతకి, అనుభూతికత నుండి మానసికతకి, మానసికత నుండి మన అంతరావబోధ అంటే ఆధ్యాత్మికతకి మనం నిరంతరం మార్పు చెందుతూ ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గాంభీర్యతను పెంచుకోవడం. గాంభీర్యతను పెంపొందించుకోవడంలో మళ్ళీ 3 పాయింట్స్ ఇచ్చారు. ఏంటవి అంటే ఫస్ట్ పాయింట్ స్థిరమైన నిర్దేశకత కలిగి ఉండడం. స్థిరమైన నిర్దేశకత కలిగి ఉండడం. రెండో పాయింట్ ఆత్మ యొక్క ఉనికిలో జీవించడం. ఆత్మ యొక్క ఉనికిలో జీవించడం. మూడో పాయింట్ మీ మాస్టర్‌తో అనుసంధానంలో ఉండడం. మీ మాస్టర్‌తో అనుసంధానంలో ఉండడం. ఈ 3 పాయింట్స్ మనం గనక ఫాలో అయితే మనం సెవెంత్ పాయింట్‌లో గాంభీర్యతను పెంపొందించుకోవడంలో ఉన్నట్టే. సరే ఒక్కొక్క పాయింట్ చూద్దాం. స్థిరమైన నిర్దేశకత కలిగి ఉండడం. అంటే ఏంటంటే ఒక నిర్దేశకత అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం మీదే వర్క్ చేయడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్పాలంటే వివేకానందుడు వెతుకుతూ ఉన్నాడు. అందరి దగ్గరికెళ్ళాడు. వెతికాడు. "నువ్వు దేవుడిని చూసావా?" అది దేవుడిని అలా అన్నారు. అయితే ఈయన నాకు పనికిరాడు వెళ్ళిపోయాడు. అలా వెతుక్కుంటూ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికొచ్చాడు. వచ్చి "నువ్వు దేవుడిని చూసావా?" "అవును చూసాను."
ఎలా చూసావు? నిన్నెంత స్పష్టంగా చూస్తున్నానో, ఆయన్ని అంతే స్పష్టంగా చూశాను. అయితే నాకు చూపిస్తావా? చూపిస్తాను. అంతే ఇంకక్కడ జాయిన్ అయిపోయిండు. స్థిరమైన లక్ష్యం. ఆయన టార్గెట్ ఏంటి? స్థిరమైన నిర్దేశకత్వం. అంతే రామకృష్ణ పరమహంస నిర్దేశకత్వంలో నేను ముందుకెళ్తే, నేను కూడా దైవాన్ని చూడగలను. నేను కూడా పొందగలను. ఇంగ మారలేదండి. అలాంటి నిర్దేశకత్వాన్ని మనం పొందాలి. అప్పుడు మనలో గాంభీర్యత వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆత్మ యొక్క ఉనికిలో జీవించడం. నీ ఆత్మ చేతిలో నువ్వు జీవించాలి. నీ ఆత్మ ప్రణాళికను బట్టి నువ్వు జీవించాలి. అప్పుడు నీలో గాంభీర్యత వస్తది. నెక్స్ట్ మీ మాస్టర్‌తో అనుసంధానంలో ఉండడం. నువ్వు ఎవరినైతే మాస్టర్‌గా ఎంచుకున్నావో, అది ఎవరైతే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అలా కాకుండా షిరిడి సాయిబాబా. లేదు మహాధర్ బాబాజీ, లేదు వెంకటేశ్వర స్వామి. ఎవరైతే వారు మీ మాస్టర్ ఎవరినైతే మీరు మాస్టర్‌గా ఎంచుకున్నారో, ఆ మాస్టర్‌తో నిరంతరం కనెక్టివిటీలో ఉండడం. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సీనియర్‌తో అయితే ఫిజికల్‌గా కూడా మాట్లాడొచ్చు. లేదంటే మన కళల ద్వారా మన మాస్టర్‌కి అనుసంధానమై వాళ్ళ నుంచి మనం గైడెన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ గైడెన్స్ తీసుకుంటూ నిరంతరం వాళ్ళతో కనెక్టివిటీలో ఉండాలి. మీకు షిరిడి సాయిబాబా ఇష్టమనుకోండి, నిరంతరం బాబాతో కనెక్టివిటీలో ఉండండి. మీకు ఏ క్వెషన్ వచ్చినా సరే ధ్యానంలో కూర్చొని ఆయన చైతన్యంతో కనెక్ట్ అయ్యి చక్కగా అడగండి. ఆళ్ళు చెప్తారు. అలాగనమాట. లేదు మీరు గట్టిగా మీ మాస్టర్‌ని కోరుకోండి. ఏ వీడియో రూపంలోనో, లేకపోతే ఎవరి క్లాస్ ద్వారానో, ఎవరి మాటల ద్వారానో మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తది. ఇలాగా మీరెప్పుడైతే నిరంతరం మీ మాస్టర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారో, అప్పుడు మీరు మీ గాంభీర్యతలో ఉన్నట్టే. ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడేమవుతుందంటే మనము ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి, మీరు సేవ చేయగలిగినటువంటి సేవా క్షేత్రాలను ఇస్తాయి. మీరు సేవ చేసే సేవా క్షేత్రం ఎక్కడి నుంచి వస్తుందనుకున్నారు? మీ యొక్క మాస్టర్ నుంచే వస్తదండి. మీ మాస్టర్‌తో మీరు అనుసంధానంలో లేరనుకోండి, మీరు సేవ చేయగలిగే క్షేత్రం ఏర్పడదు. ఓకే. సో, మీకు సేవా క్షేత్రం ఇవ్వబడకపోతే, అప్పుడు మీ మీ ఆత్మ యొక్క అనుసంధానం మీకు లభించదు. మీ ఆత్మ వాయిస్ రావట్లేదా? వస్తుందా? ఓకే. సో, మీ ఆత్మతో మీరెప్పుడైతే అనుసంధానంలో ఉండరో, మీ చైతన్యం సరిగ్గా పనిచేయదో, అప్పుడు మీ ఆరా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి గాంభీర్యతను పెంచుకుంటే మీరు ఎప్పుడూ కూడా మీకు ప్రేరణనిచ్చేటువంటి సృజనాత్మకత, చైతన్యం అయిన మీ బోధకుడు, మీ ఉనికిలో మీరు ఉంటారు. సో, గాంభీర్యతను పెంచుకోవడం ద్వారా మీకు నిరంతరం ప్రేరణొస్తది. నాకిప్పుడు ఎందుకు ప్రేరణొచ్చింది నేనేం అనుకోలేదు. సడెన్‌గా నాకు ప్రేరణొచ్చింది. రోజు ఒక టైప్ ఆఫ్ చేపిచ్చాలబ్బా అని నిన్న ఒక టైప్ చేపిచ్చాను. ఈరోజు ఇంకో టైప్ చేపిచ్చాను. దానికి కనెక్ట్ అయ్యున్న సబ్జెక్ట్ ఎలా వస్తుందో తెలీదు. ఎలా వస్తుంది అంటే ఆ ప్రేరణ నా యొక్క మాస్టర్‌తో నేను అనుసంధానమై ఉండడం వల్లొస్తుంది. ఆ విధంగా నేను సేవ చేసుకోవడానికి ఒక క్షేత్రం లభించింది. ఓకే. ఇలాగా మనం ఎప్పుడైతే ఈ సెవెంత్ పాయింట్‌లో, ఈ 3 పాయింట్స్‌లో ఉంటామో, అప్పుడు మన చైతన్యం వికాసం చెంది, మన ఆరా స్ట్రాంగ్ అయిపోతుందండి. ఈ 7 సూత్రాలని మనం పాటించడం ద్వారా మన ఆరాని ప్రకాశింపజేసుకుంటాం. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఒక్కసారి మళ్ళీ ఈ 7 పాయింట్స్ చెప్తాను. మన ఆరా స్ట్రాంగ్ చేసుకోవడానికి, ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి మిణుకు మిణుకుమనే దీపంలో ఉండకండి. నిశ్చలమైన దీపంలా ఉండండి ఫస్ట్ పాయింట్. అంటే అక్కడికి, ఇక్కడికి మారకండి. ఒకదాన్ని ఎంచుకొని స్టాండ్ బై అవ్వండి. రెండోది అవకాశవాదులుగా ఉండకండి. మిమ్మల్ని మీరు అతిశయాలతో నింపుకోకండి అని చెప్తున్నారు. మూడోది అనుకరించేవారుగా ఉండకండి. మీ ఇన్నర్ నుంచి ఏదైతే వచ్చిందో అదే చెయ్యండి. పక్కన వాళ్ళని చూసి వాళ్ళని ఫాలో అవ్వద్దు. నాలుగోది కలుపు మొక్కలు నాటకండి. ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వేరే వాళ్ళని, పక్కన వాళ్ళని మభ్యపెట్టి అటు ఇటు మార్చకండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చైతన్యంలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నించండి. నిరంతరం మీ చైతన్యంలో మార్పు ఎలా ఉంది? ఎక్కడి దాకొచ్చాను? ఇంకా మార్చుకోవాలి, ఇంకా మార్చుకోవాలి. దాని కోసం ప్రయత్నాలు చేయండి.
ఆరోది చైతన్య అన్వేషణలో ఆనందం పొందండి. మీ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ అవతల వాళ్ళ చైతన్యాన్ని కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి మీరు సహాయ సహకారాలు అందించడం. 7వది గాంభీర్యతను పెంపొందించుకోండి. గాంభీర్యతను పెంపొందించుకోవడంలో మళ్ళీ 3 పాయింట్స్. స్థిరమైన నిర్దేశకత కలిగి ఉండండి. ఆత్మ యొక్క ఉనికిలో జీవించండి. మీ మాస్టర్ తో అనుసంధానంలో ఉండండి. ఈ 3 పాయింట్స్ ఇందులో వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.